శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరం ఆషాఢమాసం 6/7/2025న చోటుప్పల వాస్తవులు పృచ్ఛకుల గోత్రోద్భవులు కీర్తిశేషులు కల్లూరి మణెమ్మ గారి వర్ధంతి సందర్భంగా కల్లూరు వెంకట సత్యనారాయణ గారు, నాగమణి గారు, సాయికృష్ణ గారు, ధనలక్ష్మి గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ నా పేరు ధనలక్ష్మి. నేను చోటుప్పల్ నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు మా నాన్నమ్మ గారి సంవత్సరికం కోరున మా నాన్నగారి పేరు లక్ష్మణరావు. ఆయన మనసులో ఎప్పటి నుంచో వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక 10 మందికే అన్నదానం చేయాలని కోరుకున్నారు. కాబట్టి ఆయన రాలేని పరిస్థితిలో నేను ఆయన తరపు నుంచి ఆయన కూతురిగా ఇక్కడికి నేను ఈ డొనేషన్ చేశాను. ఇవాళ ఇక్కడికి రావడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో తనివి తీరగా ఇంతమందిని చూసినందుకు నాలో ఎక్కడ లేని సంతృప్తిగా చెందింది. ఒక 3కైనా నేను పెట్టినందుకు చాలా గర్వంగా ఉన్నాను. మా నాన్నమ్మ గారి పేరు మన్నెమ్మ. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటుందని కోరుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ డొనేషన్ చేస్తాను. తప్పకుండా ఇక్కడికి వస్తాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కుముక్కు లేని అనాథులకు కడుపు నిండా నాణ్యమైన భోజనం అందుతుందంటే మీరందిస్తున్న సాయం వల్లనే. కల్మషం లేని మతిహీనులైన ఈ అభాగ్యుల దీవెనలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. వీళ్లు తినే ప్రతి ముద్దా ఒక్కో ఆశీర్వచనమై మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. అనాథుల అన్నదానం కోసం బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి.